సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ అందరికీ నేను ఒక్కటే అడుగుతాను, సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకన్ ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏంటంటే నా ఏ వీడియో వచ్చినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు ఏ వీడియో మిస్ అవ్వకుండా మంచి కంటెంట్ వీడియోస్ అన్ని మీరు అయితే చూడగలరు. అదొక్కటి నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అండి, ఓకేనా. నెక్స్ట్ మీరు సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే. నెక్స్ట్ మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయండి. తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ అని చెప్పి మీకు వాట్సాప్లో కానీ, ఫోన్లో కానీ, టెలిగ్రామ్లో కానీ, లింక్డ్ఇన్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఎక్కడి నుంచైనా మీకు మెసేజ్లు, నార్మల్ మెసేజ్లు కానీ, ఎవరైనా తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ అని చెప్పి మెసేజ్ చేస్తే దయచేసి ఎవరికి డబ్బులు కట్టొద్దు. అవన్నీ ఫేక్, స్కాము. జాగ్రత్త పడండి, స్కాము. నా దగ్గర ఉన్న ఒకే ఒక నెంబర్ 7001456759. ఈ ఒక్క నెంబరే నా దగ్గర ఉంది. సో మీకు ఎవరైనా స్కామ్ చేస్తున్నారా అనిపిస్తే దయచేసి ఈ నెంబర్కి మెసేజ్ చేసి మా వరకు తీసుకురండి, ఓకేనా. మీరు ఎవ్వరికీ పే చేయాల్సిన అవసరం లేదు. నేను ఎవరికి డబ్బులు అడగను, నాకు అవసరం లేదు. సో మీరు ఎవ్వరికి పే చేయొద్దు. అన్ని స్కామ్లే ఉన్నాయి బయట, చాలా స్కామ్లు దారుణంగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి, ఓకే. నెక్స్ట్ రేపు మార్కెట్ అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్ రేపు మార్కెట్లోకి వెళ్దాం. ఫస్ట్ థింగ్ రేపు మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ కదా. మిడ్ క్యాప్ నిఫ్టీలో మీరు అబ్జర్వ్ చేస్తే మిడ్ క్యాప్ నిఫ్టీ మీరు అబ్జర్వ్ చేస్తే 1 అవర్ టైం ఫ్రేమ్లో మార్కెట్లో ఇంత నెగిటివ్ న్యూస్ ఉన్నా మిడ్ క్యాప్ నిఫ్టీ పెద్దగా ఫాలో అవ్వలేదు. ఇది ఫిన్ నిఫ్టీ పెద్దగా ఫాలో అయింది, బ్యాంక్ నిఫ్టీ పెద్ద ఫాలో అయింది, నిఫ్టీ 50 మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అయిందో అంతవరకు వచ్చింది. బట్ మిడ్ క్యాప్ నిఫ్టీ మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కడి నుంచి అయితే ర్యాలీ స్టార్ట్ అయిందో దానికి ఓన్లీ ఒక 30-40-50% రిట్రేస్మెంట్ చేసి పైకి వెళ్ళిపోవడం చూస్తుంది. ఓవర్గా ఇంత రేంజ్ వరకు అంటే ఈ ఫాల్ అంతా రాలేదు మిడ్ క్యాప్ నిఫ్టీలో. అదొక్కటి కొద్దిగా బెనిఫిట్. ఎక్కడో స్ట్రెంత్ ఉంది మిడ్ క్యాప్ నిఫ్టీలో, బయింగ్ సైడ్ స్ట్రెంత్ ఉంది. ఇంత న్యూస్ నడుస్తున్నా మిడ్ క్యాప్ నిఫ్టీలో ఒక స్ట్రెంత్ అయితే ఉంది, ఓకే. అది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్, ఇప్పుడు ఫిబ్ రిట్రేస్మెంట్ కింద నుంచి పై వరకు ఫిబ్ రిట్రేస్మెంట్ వేస్తే మీరు ఎగ్జాక్ట్ చూస్తే 0.5% దగ్గర టచ్ చేసింది. ఎగ్జాక్ట్ టాప్ టు బాటమ్ వేసాను. ఎగ్జాక్ట్ చూస్తే 0.5 దగ్గర టచ్ చేసుకొని మార్కెట్ పైకి అయితే వెళ్ళింది, ఓకే. ఇది బ్లాక్ కలర్ లైన్ పెట్టుకుంటున్నాను, ఓకేనా. ఇప్పుడు ఇది తీసేస్తున్నాను. ఇది ఎగ్జాక్ట్ 0.5 దగ్గర టచ్ చేసుకొని మార్కెట్ పైకి వెళ్ళింది. ఇప్పుడు నేను ఎలా ట్రేడ్ చేయాలి, నా ట్రేడింగ్ ప్లాన్ ఏంటి? 0.5% ఈ లెవెల్ కాబట్టి ఈ లెవెల్ ఇలాగే ఉంచి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి రండి. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వచ్చి ఇప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్లోకి వెళ్దాం. ఫస్ట్ ఇక్కడ 50% సపోర్ట్ తీసుకుని మార్కెట్ పైకి వెళ్ళింది కాబట్టి సో ఈ లెవెల్ ఎలా ఉంచి ఇప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని మనం ప్లాన్ చేసుకొని దాన్ని బట్టి ట్రేడింగ్ మనం చూద్దాం ఎలాగని, ఓకే. ఇప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్లోకి రండి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఓఏ, ఇది ఓఏ ఇంట్రాడే, ఇది చేంజింగ్ ఓఏ, ఓకే. ఓపెన్ ఇంట్రెస్ట్ ఇది కావాలి మనకి. మిడ్ క్యాప్ 22 స్ట్రైక్ ప్రైజెస్, అంటే 22 రేపు అండ్ 29, ఓకే. 2 స్ట్రైక్ ప్రైజ్లు మనకు తెలియాలి. ఇప్పుడు నేను ఇందులో ఇది తీసినా పెద్ద మేజర్ డిఫరెన్స్ ఏది లేదు, ఇది తీసినా పెద్ద మేజర్ డిఫరెన్స్ ఏది లేదు. నాకు మెయిన్ ఈ 2 కావాలి. ఇప్పుడు ప్రజెంట్ మీకు కనబడుతుంది ఏంటి ఇక్కడ? మీరు రైట్నో మీరు చూస్తే డాటెడ్ లైన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది డాటెడ్ లైన్, ఓకే. ఈ డాటెడ్ లైన్ ఇక్కడ ఉంటే దీనికి దగ్గరలో ఎవరున్నారు? రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ సపోర్ట్ ఉంది, రెసిస్టెన్స్ ఉంది. బట్ ప్రజెంట్ మార్కెట్ అంటే 10,700 కింద క్లోజ్ అయింది కాబట్టి ఇది రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేయండి. 10,700 అంటే ఈ లెవెల్, ఓకే. ఈ లెవెల్ 10,700 అంటే ఈ లెవెల్. ఇప్పుడు మార్కెట్ ఏంటి? 10,700 కింద క్లోజ్ అయింది కాబట్టి అది రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేయండి. సపోర్ట్ ఇప్పుడు దగ్గరలో సపోర్ట్ ఎక్కడుంది అంటే గట్టిగా పెద్ద సపోర్ట్ ఎక్కడుంది అంటే 10,600. దాని కింద చిన్నది 10,650 or 25. బట్ 10,600 ఇదే సపోర్ట్ కింద నేను పెట్టుకుంటున్నాను. 10,600 అంటే ఈ లెవెల్ ఇదంతా ఒక మంచి జోన్ ప్లస్ 50% రిట్రేస్మెంట్ లెవెల్. 10,600 జోన్, 50% రిట్రేస్మెంట్ లెవెల్, ఇది ఒక మంచి సపోర్ట్ ఏరియా అయిపోయింది. నా వరకు నా వ్యూ, ఒకవేళ రేపు మార్కెట్ 10,700 కానీ బ్రేక్ అయి పైకి వెళ్తే అగైన్ మార్కెట్ వాంట్ టు గో 10,750, 10,800. ఎక్కడికి వెళ్ళాలనుకుంటుంది మార్కెట్? ఒకవేళ రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే 10,000 ఫస్ట్ 750 టచ్ చేస్తుంది, 10,750. దాని తర్వాత 10,800కి వెళ్దాం చూస్తుంది. 10,800 అంటే ఈ లెవెల్, ఓకే. ఇది లెవెల్స్ అనమాట. రేపు నా వన్ అండ్ ఓన్లీ వ్యూ, మార్కెట్
గ్యాప్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఒకవేళ 10,700 కానీ క్రాస్ చేస్తే యూ కెన్ ప్లాన్ టిల్ 10,750, దెన్ మళ్ళీ 10,800. అక్కడ 800 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంది, ఇక్కడ వరకు మీరు ప్లాన్ చేయొచ్చు. ఓకేనా? ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి కానీ సేమ్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇంట్రెస్టింగ్ ఏమవుతుంది అంటే 10,550 ఏదైతే ఉందో ఇది ఫెబ్ 50% రిట్రేస్మెంట్ లెవెల్, నెక్స్ట్ సపోర్ట్ కూడా. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ లెవెల్ దగ్గర ఏం చేస్తుంది అనేది మీరు ఇంట్రెస్టింగ్. ఈ లెవెల్ ఎంత? 10,600 నుంచి 10,550. ఇది రేంజ్. ఈ రేంజ్ చూడండి, ఇక్కడ ఇదంతా ఈ రేంజ్ ఇలా పెట్టుకోండి. ఈ రేంజ్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎప్పుడు మళ్ళీ చెప్తున్నా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ రేంజ్ బాగా అబ్జర్వ్ చేయండి. 50% రిట్రేస్మెంట్ లెవెల్ ప్లస్ సపోర్ట్. ఇక్కడ చూసారా బయింగ్ ఎంత షార్ప్గా జరిగిందో? రేపు కూడా ఇక్కడ ఇదే లెవెల్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇక్కడ మళ్ళీ బయింగ్ వచ్చే ఛాన్సే ఉంటుంది. ఇక్కడ బయర్లు కూర్చున్నారు, బయింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంత స్ట్రాంగ్ ఎలా చెప్తున్నాం అంటే విత్ చూడండి, మామూలుగా వచ్చి విత్ ఎంత పైకి వెళ్ళిందో, విత్ మళ్ళీ ఇక్కడ టచ్ చేసింది విత్ అంటే ఇక్కడ బయింగ్ ఆర్డర్లు పడి ఉన్నాయి. ఇక్కడ బిగ్ ప్లేయర్లు బయింగ్ ఆర్డర్లు పడి ఉన్నాయి. సో ఇక్కడ బయింగ్ ఆర్డర్లు అంటే మీకు ఎలా చెప్పాలంటే పుట్ని సెల్ చేసుకుని కూర్చున్నారు. బయింగ్ ఆర్డర్లు అంటే బయింగ్ సైడ్ అనుకుంటారు మీరు, అలా కాదు. పుట్ని గట్టిగా సెల్ చేసుకుని కూర్చున్నారు ఇక్కడ ఈ లెవెల్ దగ్గర. అంటే పుట్ సైడ్ ఆర్డర్లు బాగున్నాయి. సో మార్కెట్ ఇక్కడ టచ్ చేసింది, పుట్ సెల్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళింది. పుట్లు సెల్ చేశారు, పైకి వెళ్ళింది. ఫ్యూచర్ని సెల్ చేశారు, ఫ్యూచర్లో బై చేశారు, ఇవన్నీ పైకి వెళ్ళాయి. సో ఇక్కడ ఆర్డర్లు పడి ఉన్నాయి. సింపుల్ లాజిక్, ఆర్డర్లు పడి ఉన్నాయి బిగ్ ప్లేయర్. సో టచ్ చేయగానే మార్కెట్ పైకి వెళ్తుంది కాబట్టి ఇక్కడ ఒక మంచి బయింగ్ ప్రెషర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఆర్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే 10,700 దగ్గర ఎవరు ఉన్నారో చూడండి. అంతే, 10,700 దగ్గర నుంచి 10,750, 10,800 ఇవి లెవెల్స్. ఓకేనా? ఈ లెవెల్స్ ఇంపార్టెంట్. ఇవి మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మీకు తెలిసిపోద్ది. ఓకేనా? నెక్స్ట్ ఫిన్ నిఫ్టీకి వెళ్దాం. ఫిన్ నిఫ్టీ ఇక్కడికి వచ్చి ఫిన్ నిఫ్టీ కూడా 1 అవర్ టైం ఫ్రేమ్లో తీసుకురండి. ఫిన్ నిఫ్టీ కింద నుంచి పై వరకు ఇది వేయండి. కింద నుంచి పై వరకు వేసారా? ఇప్పుడు కింద నుంచి పై వరకు వేస్తే ఫిబ్ రిట్రేస్మెంట్ ఇది ఎక్కడ 0.75% దగ్గర ఎగ్జాక్ట్ సపోర్ట్ తీసుకుంది. 0.7, 0.79 ఒకటి, 0.75 ఒకటి, ఈ రెండు లెవెల్స్ సపోర్ట్ తీసుకుని ప్రజెంట్ నేను 0.75 లెవెల్ పెట్టుకుంటున్నాను. బట్ ఇది మీరు అబ్జర్వ్ చేస్తే 50% లెవెల్ పైనకి వెళ్ళి క్లోజ్ ఇచ్చింది. ఫిబ్ 50% లెవెల్ పైన కూడా క్లోజ్ ఇచ్చింది. ప్రజెంట్ నేను ఏం చేస్తాను, 50% పైన క్లోజ్ ఇచ్చింది కదా, ఇప్పుడు నేను ఇలా ఉంచుకొని 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వచ్చి ఇప్పుడు నేను ఓపెన్ ఇంట్రెస్ట్లు పెట్టి దాన్ని బట్టి నేను ప్లాన్ చేసుకుంటాను. ఏది? ఫిన్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్లోకి వెళ్ళి 2 స్ట్రైక్ ప్రైజ్లు పెట్టుకొని 15 స్ట్రైక్ ప్రైజ్లు పెట్టుకుంటే ఫిన్ నిఫ్టీ మీరు అబ్జర్వ్ చేయండి. ప్రజెంట్ ఎక్కడుంది? 21,100లో ఒక సపోర్ట్ ఒక రెసిస్టెన్స్ ఉంది. 21,100 అంటే 21,100 ఇదే ఒక సపోర్ట్ ఒక రెసిస్టెన్స్ అంటే. సో ఇది 50% లెవెల్, ఫిబ్ 50% లెవెల్ ప్లస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ రెండు ఉన్నాయి. ఇక్కడ ఇలా ఉండగా నెక్స్ట్ దీని దగ్గర నుంచి రెసిస్టెన్స్ ఎక్కడుంది అంటే 21,200లోనే రెసిస్టెన్స్ ఉంది. 21,200 అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్లోనే ఒక రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడే 21,200. ఓకే, 21,200 సపోర్ట్ ఎక్కడుంది? ఇక్కడ నుంచి పడితే 21,000 దగ్గర సపోర్ట్ ఉంది. 21,000 దగ్గర ఒక సపోర్ట్ ఉంది, ఈ లెవెల్ సపోర్ట్. ఓకే, ఇప్పుడు నా వ్యూ ఫిన్ నిఫ్టీ చాలా క్లియర్గా ఉంది. నా వ్యూ ఏంటి? ఏదైతే ఇక్కడ కాలు ఇక్కడ ఏముంది 50% లెవెల్, నెక్స్ట్ కాలు ఉంది, పుట్టు ఉంది ఈ లెవెల్ దగ్గర. ఏది? 21,100. ఓకే, 21,100 దగ్గర ఇద్దరు ఉన్నారు. బట్ పైన 21,200, కింద 21,000. ఓకే, నా సింపుల్ వ్యూ రేపు మార్కెట్ ప్రజెంట్ 21,200 దగ్గర క్లోజ్ అయింది. ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. రేపు నా వ్యూ దీనిపైన మార్కెట్ కానీ ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయిందా 15 మినిట్స్ క్యాండిల్ 2 బాగా వినండి. 15 మినిట్స్ క్యాండిల్ 2 అంటే 30 మినిట్స్ వరకు పైన ఈ 21,200 పైన ఉందా, అప్పుడు మీరు ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి. 21,200 దగ్గర ఎవరున్నారో చూడండి. కన్ఫామ్గా పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ హెవీగా ఉంటే మార్కెట్ పైకి వెళ్తుంది. లేదు కాల్ సైడ్ హెవీగా ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటే మంచిసేపు మార్కెట్ టైం పాస్ చేసి సెకండ్ హాఫ్ కిందకు వచ్చేస్తుంది. సో రేపు ఇంట్రెస్టింగ్ దీనిపైన మార్కెట్ ఉంటే ఒక 30 మినిట్స్ 45 మినిట్స్ వరకు ఎవరున్నారో చూడండి ఇక్కడ. అంతే. ఓకేనా?
ఇన్ కేస్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇది గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఫ్లాట్ ఓపెన్ అయితే ఇదే కండిషన్. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఎక్కడ ఓపెన్ అవుతుంది, పెద్ద గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందా, చిన్న గ్యాప్ డౌన్. చిన్న గ్యాప్ డౌన్ అంటే లైక్ 50% లెవెల్ దగ్గర ఓపెన్ అయితే ఇక్కడ నుంచి బయింగ్ ప్రెషర్ వచ్చింది, రేపు కూడా సేమ్ బయింగ్ ప్రెషర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఓపెన్ అవడం పెద్ద గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి 50% లెవెల్ కింద ఓపెన్ అయింది అనుకోండి, దెన్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది 21,000 దగ్గర ఎవరున్నారు అని. ఇక్కడ ప్రజెంట్ సపోర్ట్ ఉంది. సో రేపు మీరు చూడాల్సింది దీని కింద ఓపెన్ అయిపోతే ఏది 21,100 కిందగానే ఓపెన్ అయితే ఇక్కడ 21,000 దగ్గర సపోర్ట్ ఉంది కదా, ఈ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళడానికి చూస్తుంది మార్కెట్, బయింగ్ ప్రెషర్ వస్తుంది. ఎందుకంటే ఇది అంత బయింగ్ అయింది కదా, బై చేసి కూర్చున్న వాళ్ళు వదిలేరు, వెంటనే పైకి లాగడానికి చూస్తారు. సో ఇక్కడ ఒక బయింగ్ ప్రెషర్ వస్తుంది, మీరు అక్కడ ఒక ప్లాన్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నా, చిన్న గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందా 21,100 పైన ఓపెన్ అయిందా, అప్పుడు ఈ 50% లెవెల్లో ఏమవుతుందో చూడండి. 21,100లో ఎవరున్నారో ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి. ఓకే, ఒకవేళ దీని కింద ఓపెన్ అయిందా అప్పుడు 21,000లో మన ఓపెన్ ఇంట్రెస్ట్ ఎవరున్నారో చూస్తాం. అంతే, ఇంకేం లేదు, పెద్ద కాన్సెప్ట్ లాజిక్ ఏం లేదు, సింపుల్ అంతే. ఓకేనా. ఇంకా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయితే నేను ప్రజెంట్ బ్యాంక్ నిఫ్టీ అయితే ఇక్కడ ఉంది ప్రజెంట్ పొజిషను. కొంతమంది బీటీఎస్టీ పుట్ సైడ్ తీసుకెళ్లారు. నేను ఒకటే చెప్తాను, ఒకసారి పొజిషన్స్ అన్వైండింగ్ అయ్యిందా అనేది మీకు తెలియాలి. ఫస్ట్ థింగ్ ఇక్కడ చూడండి, మనం ఈ కింద నుంచి పై వరకు వేస్తే మనం కరెక్ట్గా 0.79% దగ్గర సపోర్ట్ తీసుకొని వెళ్ళిపోయింది. ఇది మా టీం మెంబర్స్ చెప్పాను, 0.5 0.79 లెవెల్ అంత ఇంపార్టెంట్. ఇక్కడ కానీ ఇది కానీ బ్రేక్ అయితే మార్కెట్ ఫాలో అవుద్దును, బట్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ అయితే మంచిగా పైకి అయితే వెళ్ళిపోయింది. సో మనం ఇక్కడ ఏం పెద్దగా ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇప్పుడు మీది ఇంపార్టెంట్, ఇది 50% పైన క్లోజింగ్ ఇచ్చింది, 50% రిట్రేస్మెంట్ పైన క్లోజింగ్ ఇచ్చింది. సో వన్స్ ఇంత కష్టపడి క్లోజింగ్ ఇస్తే మళ్ళీ కింద గ్యాప్ డౌన్ ఓపెన్ చేసి దాన్ని తీసుకెళ్ళినవారు పైకి లాగేస్తుంటారు కష్టపడి. ఇప్పుడు రేపు ఇంపార్టెంట్, మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందా అది ఎలా తెలుస్తుంది అంటే ఇవాళ ఫ్రైడే చేసిన పొజిషన్స్ బట్టి తెలుస్తుంది. ఓకే, అది ఎలా చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం మిడ్ క్యాప్ నిఫ్టీకి వద్దాం. మిడ్ క్యాప్ నిఫ్టీలో ఎవరున్నారు, ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. మోస్ట్లీ ఫైట్ అవుతుంది మిడ్ క్యాప్ నిఫ్టీలో, అంటే ఫైట్ అవుద్ది అంటే రేంజ్లో ఉంటుంది. ఫిన్ నిఫ్టీలో ఎవరున్నారు, ఫిన్ నిఫ్టీలో కూడా ఇంచుమించు ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. సరే వదిలేద్దాం. అదే బ్యాంక్ నిఫ్టీలో ఎవరున్నారు, బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇంచుమించు ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. సరే, ఫ్యూచర్లో లాస్ట్ 60 మినిట్స్లో ఏమైంది మిడ్ క్యాప్ నిఫ్టీలో, లాస్ట్ షార్ట్ బిల్డప్, షార్ట్ కవరింగ్, లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, షార్ట్ బిల్డప్, ఇదంతా ఓకే రెండు వైపులు ఉన్నారు. ఫిన్ నిఫ్టీలో లాస్ట్ 60 మినిట్స్లో ఏమైంది, లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, ఇది ఓకే. ఇప్పుడు మెయిన్ బ్యాంక్ నిఫ్టీ ఎవరైతే బీటీఎస్టీ హోల్డ్ చేశారో మా ఫ్రెండ్స్, ఇదే నేను చెప్పేది, అడ్డంగా ఇరుక్కుపోయారు చూడండి. షార్ట్ కవరింగ్ సెల్ అంటే సెల్ సైడ్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు. అంటే మార్కెట్లో షార్ట్ కవరింగ్ ర్యాలీ ఏంటంటే సింపుల్ లాజిక్ చెప్తాను చూడండి. మార్కెట్ పడుతుంది అనుకున్నారు, ఓకే, మార్కెట్ పడుతుంది అన్నప్పుడు పుట్ని సెల్ చేస్తారు, మార్కెట్ పడుతుందన్న ఫ్యూచర్ని సెల్ చేస్తారు, దాన్ని షార్ట్ బిల్డప్ అంటారు. ఫ్యూచర్ని సెల్ చేయడం షార్ట్ బిల్డప్ అంటారు. అదే టైంలో సీఈని కూడా సెల్ చేస్తారు, దాన్ని షార్ట్ బిల్డప్ అంటే మార్కెట్ పడితే ఫ్యూచర్ పడుతుంది, కాలు పడుతుంది. సో దాన్ని 3 సెల్ చేశారా, దీన్ని షార్ట్ బిల్డప్ అంటారు. బట్ ఇక్కడ ఏమైంది బ్యాంక్ నిఫ్టీలో ఇంట్రెస్టింగ్, షార్ట్ కవరింగ్ అయింది. అంటే సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అవుతున్నారు. ఇప్పుడు ఏమైంది, సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు, షార్ట్ బిల్డప్ జరిగింది, మళ్ళీ కొంతమంది దూరారు. మళ్ళీ తర్వాత చూడండి 12 నుంచి కంటిన్యూ షార్ట్ బిల్డప్ జరుగుతూనే ఉంది, షార్ట్ కవరింగ్. అంటే ఏమైంది, నిన్న కంటిన్యూగా ఇదంతా ప్రాఫిట్ బుకింగే జరిగింది. బాగా వినండి, ఇదంతా ఏం జరిగింది, ఇక్కడంతా సెల్ పొజిషన్స్, అంటే ఇంత పుట్ సైడ్ కూర్చున్న ట్రేడ్లన్నీ కాల్ సైడ్ ఇంత పైనుంచి సెల్ చేసుకుని కూర్చున్న వాళ్ళందరూ ప్రాఫిట్ బుక్ చేసుకొని వాళ్ళ పొజిషన్స్ ప్రాఫిట్ బుక్ చేసుకుంటే పైకి వచ్చింది, ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు రేపు ఏమవుతుంది అంటే ఆపర్చునిటీ, రేపు అవడం గ్యాప్ అప్ అయినా అయిపోవచ్చు. బాగా వినండి, అవడం గ్యాప్ అప్ ఓపెన్ అయిపోవచ్చు. అప్పుడు ఏం చేస్తారు, గ్యాప్ అప్ ఓపెన్ అయితే మళ్ళీ షార్ట్ కవరింగ్ ర్యాలీలు మళ్ళీ మొదలవుతాయి. ఇంకా ఎవరైతే ఎగ్జిట్ అవ్వలేదు వాళ్ళందరూ కూడా షార్ట్ కవరింగ్ ర్యాలీ ఇంకా షార్ట్ కవరింగ్ చేస్తారు, మళ్ళీ మార్కెట్ పైకి పరిగెడుతుంది. ఇన్ కేస్ ఫర్ సపోజ్ రేపు మీ లక్ బాగుండి ఏమైనా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందా, బాగా వినండి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందా, వెంటనే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎవరైతే బీటీఎస్టీలు హోల్డ్ చేస్తున్నారో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే వీలైనంత లాస్ వీలైనంత ప్రాఫిట్ ఏదైతే అది బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకు తెలుసా, మార్కెట్ ఆల్రెడీ పడింది, లెగిసింది,
మళ్ళీ ఒక్కసారి గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఎవరైతే ఈ షార్ట్ కవరింగ్ ర్యాలీలో అంటే కొంతమంది ఇంకా ఎగ్జిట్ అవ్వకుండా అరే మళ్ళీ కొద్ది కిందకు వస్తే ఎగ్జిట్ అవుదామని వెయిట్ చేస్తుంటారు చూసారా, అంటే లిటరల్లీ వెయిట్ చేస్తుంటారు ఇంకొకసారి మళ్ళీ కిందకు వస్తే ఎగ్జిట్ అయిపోదామని. వాళ్ళందరూ నెక్స్ట్ టైం మార్కెట్ కిందకి రాగానే ఎగ్జిట్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. ఈసారి ఎగ్జిట్ అవడం వల్ల మళ్ళీ మార్కెట్ మళ్ళీ అంతే స్పీడ్కి పైకి పరిగెడుతుంది. సో నెక్స్ట్ రేపు కానీ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందా వెంటనే ఎగ్జిట్ అవడానికి ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎగ్జిట్ అయిన తర్వాత మార్కెట్ కింద పడిపోతే మీరు చెప్పారు కిందకి పడిపోయింది అదంతా వద్దు, అంత వద్దు. ఎందుకంటే ఒకవేళ పడిపోయిందంటే వెళ్ళిపోని, నీకు అనవసరం. బట్ నువ్వు లాస్ అవ్వకుండా నీ క్యాపిటల్ బాగుండాలి అంటే ఇది నా సినారో నేను నీకు చెప్తున్నా. రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వగానే అది ఇంకొక ఆపర్చునిటీ అనమాట. ఎవరైతే ఎగ్జిట్ అవ్వలేదు ఎగ్జిట్ అయిపోనండి. బట్ మోస్ట్లీ గ్యాప్ డౌన్ ఓపెన్ చేయరు. ఆల్మోస్ట్ ఇంచుమించు ఫ్లాట్ లేదా స్మాల్ వెరీ లిటిల్ బిట్ చాలా చిన్న మైన్యూర్ గ్యాప్ డౌన్ లేదా పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ చేస్తారు. ఈ మూడిట్లో అదే జరుగుద్ది చూడండి. అయితే చిన్న మైన్యూర్ గ్యాప్ డౌన్ లేదా మోస్ట్లీ ఫ్లాట్ లేదా గ్యాప్ అప్ ఓపెన్ చేసేస్తారు. ఈ మూడే జరుగుతుంది. సో ఈ గ్యాప్ డౌన్ ఏదైతే ఉందో ఇది గ్యాప్ డౌన్ ఓపెన్ చేసినా మీకు పెద్ద ఉపయోగం ఉండదు. రేపు అదే జరుగుతుంది, మీరు చూడండి, అలా అబ్జర్వ్ చేయండి. ఓకే, సో అదనమాట. ఎందుకంటే చాలా మంది మార్కెట్ పడుతుంది కదా పుట్లు సెల్ చేసుకుని కూర్చుంటారు, వాళ్ళందరూ ఇరికించేస్తారు. రేపు అది గ్యాప్ అప్ ఓపెన్ చేసి ఇరికించి పడేస్తారు. చూడండి మీరు అలాగా. ఓకే, ఇదంతా చూస్తే షార్ట్ కవరింగ్ ర్యాలీ అంటే సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు. మార్కెట్లో సెల్లింగ్ సెల్లింగ్నెస్ లేదు. వాళ్ళు సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారంటే లేదో చూశారు. రేపు మార్కెట్లో మళ్ళీ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయినా మీరేం ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఓకే, నెక్స్ట్ ఇది మన టెలిగ్రామ్ గ్రూప్. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. మండే నుంచి అయితే నేను కంప్లీట్ అప్డేట్స్ ఇస్తాను ఇక్కడ. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది మన ప్రీమియం గ్రూప్. ఎవరైనా మన ప్రీమియం గ్రూప్లో A to Z కోర్స్ జాయిన్ అవ్వాలి, మాతో పాటు ఆల్గో రన్ చేయాలి, ట్రేడింగ్ చేయాలి, ఆల్గోస్లో ట్రేడ్ చేయాలి అనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చండి. కోర్సులోకి వెళ్ళండి. A to Z కోర్సు 31,000 ఉంది. ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఆఫర్ నిజంగా మీరు జాయిన్ అవ్వాలి, ఆఫర్ కావాలి అంటే 7001456759 ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. నేను ఒకటే విషయం చెప్తున్నానండి, డబ్బులు అనవసరంగా ట్రేడింగ్లో బయింగ్ సైడ్ కూర్చొని పోగొట్టుకోకండి. ఇలాంటిది ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నారనుకో మీకు మోస్ట్లీ 90% మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, సెల్లింగ్ ఏంటి, బయింగ్ ఏంటి, మొత్తం అన్ని క్లారిటీ అయితే వస్తాయి. నేను అదైతే చెప్పగలను. అది ఓకేనా, అదైతే నేను చెప్తాను. సో మీరు ఆ నెంబర్ మెసేజ్ చేస్తే మా టీమ్ డీటెయిల్స్ పంపించి మీకు ఆఫర్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా, నెక్స్ట్ ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని అప్పటికి వీడియోస్ చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్.